వివరం ఇచ్చుకుంటే ఈ సబ్జెక్ట్ దానికి సంబంధం లేదు కాబట్టి మనకి రైట్. సచిన్ గారు మీరు అందుబాటులో ఉండండి, కంక్లూడ్ చేద్దరు. కానీ మనతో కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు, జనసేన నేత, వీర మహిళ, ఆవిడతో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి ఇతర సభ్యులకి నమస్కారం. కృష్ణవేణి గారు, ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి ఉండాలని పేర్ని నాని గారు మాట్లాడారు. జంతువుల కొవ్వు కాలలేదు అని సిట్ చెప్పింది, అదేవిధంగా సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని పేర్ని నాని గారు ట్వీట్ చేశారు. ఎందుకు మీ పార్టీ అన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా ఒకంత చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా మీ పవన్ కళ్యాణ్ మీద ఎందుకు ఆయన ఎరగ తీసుకుని పడిపోతారు? ఏమన్నా శత్రుత్వం ఉందా పేర్ని నాని గారికి మీ పవన్ కళ్యాణ్ గారికి? ఏమన్నా వీళ్ళు రాజకీయ సన్యాసం తీసుకొని ఇంట్లో కూర్చునేటువంటి పరిస్థితి రావడానికే కారణం మా అధినేత పవన్ కళ్యాణ్ గారండి. ఎందుకంటే కూటమి కూర్పులో కానీ, ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కానీ కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వీళ్ళకి పదే పదే ఆయన విమర్శించడం అలవాటు అయిపోయింది. అంటే వీళ్ళు చేసినటువంటి పాపాలకి ఆయన గుడిమిట్లు కడగవలసి వచ్చింది. అంటే ఒక రకంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డు అంటే అది ఒక ప్రసాదం అనో లేకపోతే ఒక స్వీట్ అనో కాదండి. అది ప్రజల ఒక వ్యక్తుల ఒక మనోభావాలకు సంబంధించినటువంటి విషయం. దాంట్లో కల్తీ జరిగిందని క్లియర్ గా చెప్తూ ఉన్నారు సిట్ అధికారులు కూడా. అయినప్పటికీ కూడా ఏదో చెప్తారు కదండి, అంటే తినే పదార్థాల్లో అక్కడ కల్తీ అంటే పరమ పవిత్రమైనటువంటి మిగతా వాటితో ఎందుకు చేయండి ప్రసాదాలు చేసేటప్పుడు స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని మాత్రమే వాడి చేస్తారు తప్ప మార్కెట్ లో చాలా రకాల దొరుకుతున్నాయి, నూనెల దగ్గర నుంచి మిగతావన్నీ కూడా. అవి వాడి ఎందుకు చేయరు? ఎందుకంటే దేవుడికి ఒక ప్రసాదం పెడుతున్నాం అంటే కనుక అది చాలా పవిత్రమైనటువంటి, అంటే స్వామివారు స్వీకరిస్తే ఆ మిగిలిన మనం తిని మన జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటాం అన్నటువంటి ఒక నినాదంతోనే ఒక హిందూ సాంప్రదాయానికి కట్టుబడినటువంటి ఒక అంశం. దాని గురించి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తిట్టడం కాదండి. పేర్ని నాని లాంటి వ్యక్తులు రాష్ట్రంలో ఎన్ని గుడులు అయితే ఉన్నాయో అన్ని గుడుల దగ్గర కూడా వీళ్ళ భిక్షాటన చేసినా సరే గాని వీళ్ళు చేసినటువంటి పాపానికి నిష్కృతి లేదు. ఎందుక పదే పదే వీళ్ళు చేసిన తప్పుని ఒప్పుకోరు, వీళ్ళు చేసినటువంటి అరాచకాలను ఒప్పుకోకుండా తిరిగి మా అధినేతను తిడుతున్నటువంటి పరిస్థితి. చిట్ట ఏమైనా క్లియర్ గా ఇచ్చేసిందంటే అందులో ఏదీ కల్తీ జరగలేదు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నది ఏంటి, తిరుపతి లడ్డు విషయంలో, నెయ్యి విషయంలో కల్తీ జరిగిందని ఆయన చెప్పడం జరిగింది. కల్తీ పూర్తిగా జరిగిందని అక్కడ సిట్ అధికారులు లేదని క్లీన్ సిటీ అలా ఇచ్చేసారా? వీళ్ళకి ఏమి ఇవ్వలేనప్పుడు అక్కడ కల్తీ జరిగిందని అక్కడ సిట్ కూడా చెప్తూ ఉన్నప్పుడు వీళ్ళు నిన్న చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే మా అధినేత కళ్యాణ్ గారి మీద విరుచుకుపడుతూ వీళ్ళు ఏదో పెద్ద సంస్కార, వీళ్ళు ఏదో పరమ యోధుల్లాగా లేకపోతే కడిగిన ముత్యాల్లాగా బయటకు వచ్చేసినట్టు వీళ్ళ సోషల్ మీడియా ప్రచారాలు కావచ్చు, వీళ్ళ ప్రెస్ మీట్లు కావచ్చు ఉంటూ ఉన్నాయి. అంటే చాలా కొంతమంది వీళ్ళు సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా నేను చెప్తున్నానండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు ఓకే, కానీ మీరు సపోర్ట్ చేస్తున్నది ఒక పార్టీకో, ఒక వ్యక్తులకో, ఒక వ్యవస్థకో కాదు. మీరు చేస్తున్నటువంటి హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి లడ్డూ విషయంలో మీరు సపోర్ట్ చేస్తున్నారంటే రేపు పొద్దుట ఇది పూర్తిగా తేటతెల్లమైనప్పుడు హిందువుల దగ్గర నుంచి కూడా మీరు దాడిని ఎదుర్కోవాల్సి ఉంటది. ఎందుకంటే హిందువుల మనోభావాలకి దెబ్బతీసినటువంటి ఈ పరిస్థితిని పదే పదే దాన్ని రెక్టిఫై చేస్తున్న దాని పాపానికి నిష్కృతి చేసుకోవడం మానేసి పాప పరిహారం సిట్ చెప్పినట్టు సిట్ ఏదైతే చెప్పిందో సిబిఐ ఛార్జ్షీట్ విడుదల చేసిందో దానిలో జంతువుల కొవ్వు అయితే కలవలేదు. కానీ ఒక నెయ్యి లాంటి సువాసన కలిగే ఒక కెరోటిన్ అనే పదార్థ రసాయనం అయితే కలిసింది దానిలో. అదేవిధంగా మొత్తం అది పామాయిల్కి సంబంధించింది అని చెప్తారు. ఇప్పుడు పామాయిల్తో ఆ లడ్డుని రసాయనాలు వాడి నెయ్యి సువాసన కొంత వచ్చేటట్టు చేస్తే అది కల్తీ జరిగినట్లు కాదంటారా? రానున్న రోజుల్లో ఇది అసలు మొత్తానికి కలిపి ఎప్పుడు ఈ వివాదానికి ఎండగడ్డి పడుతుంది? మళ్ళీ ఇది కోర్టుకు మళ్ళీ వెళ్ళేటట్టుగా కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం వస్తుంది. ఏమంటారు దీన్ని మీరు అసలు? లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ పామాయిల్ రేటు తీసుకున్నారా అండి వీళ్ళు, లేకపోతే నెయ్యి రేటు తీసుకున్నారా వీళ్ళు? అంటే మనం ఒక ఆర్డర్ పెట్టుకుంటామండి, ఒక బ్లింకిట్ లోనే అక్కడ ఆర్డర్ పెడతాము. పెట్టినప్పుడు అక్కడ
నెయ్యి ఆర్డర్ పెడితే అక్కడ పామాయిల్ ప్యాకెట్ పంపిస్తే మనం నెయ్యికి డబ్బులు కట్టినప్పుడు పామాయిల్ ప్యాకెట్ తీసుకొని ఇంట్లో పెట్టుకుంటామా? అది పూజకి ప్రసాదానికి వాడేటువంటి ప్రసాదంలో వాడతామా పామాయిల్ ని? అంటే ఏ రకంగా వీళ్ళు ప్రజలు మైండ్ ని డైవర్ట్ చేయడానికి మాట్లాడతారండి వీళ్ళు? అంటే నెయ్యి ఖరీదంతా మార్కెట్ లో, పామాయిల్ ఖరీదంతా అండి. రైట్ రైట్ అంటే కృష్ణ నెయ్యి అని చెప్తారా, అక్కడ నెయ్యి ఉండదు. పామాయిలే కాబట్టి పర్వాలేదు, జంతువుల కొవ్వు కాదు కాబట్టి జంతువుల కొవ్వు అయితేనే తప్పు చేసినట్టు. పామాయిలో లేకపోతే వేరే రసాయనాలో లేకపోతే మనుషులు చచ్చిపోయేటువంటి కెమికల్స్ ఏది వాడేసినా పర్వాలేదు, అక్కడ జంతువు కాదు కాబట్టి వీళ్ళు కడిగిన ముత్యాలు వీళ్ళేమో చేసిందంటే తప్పు కాదు. అంటే తప్పులో పెద్ద తప్పు కాదు, చిన్న తప్పు. ఎవరికి చెప్తారండి వీళ్ళ అబద్ధాలు? పదే పదే మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం అంటే లేనిదైనా మాట్లాడారు. ఇప్పటికే స్టిల్ ఈ రోజుకి కూడా ఖచ్చితంగా అక్కడ తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది. టిట్టివి సార్ని ఎదుర్కొంటున్నప్పుడు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే.